సో గైస్ వెల్కమ్ టు దివ్యతేజ్ అకాడమీ. సో గైస్ ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే జావాలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ అందరూ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ దీంట్లో మిస్టేక్ చేస్తుంటారు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అనమాట. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ కాన్సెప్ట్స్ లో మెథడ్ ఓవర్లోడింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ కాదు గైస్, మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకేనా? సో గైస్ ఫస్ట్ మనం ఆల్రెడీ మెథడ్ ఓవర్లోడింగ్ నేర్చుకున్నాం. అసలు ఫస్ట్ డిఫరెన్స్ అంటే ఏంది, రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏంది, అసలు మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంది, ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం గైస్. ఓకేనా? సో గైస్ కమింగ్ టు ద మెథడ్ ఓవర్ రైడింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 క్లాసెస్ ఉన్నాయి అనమాట. ఎన్ని క్లాసెస్ ఉన్నాయంట? 2 క్లాసెస్. ఒక క్లాస్ వచ్చేసి క్లాస్ ఏ అండ్ ఇంకోటి ఏంటంటే ఆ క్లాస్ బి. సో క్లాస్ ఏ అండ్ క్లాస్ బి. ఓకేనా? సో క్లాస్ ఏలో ఒక మెథడ్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏలో ఏంటంటే మెథడ్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ సమ్. ఓకేనా? నా దగ్గర ఉన్న మెథడ్ పేరు ఏం పేరు అంట? సమ్ అనమాట. సో సేమ్ మెథడ్ క్లాస్ బిలో కూడా ఉందన్నమాట, వాయిడ్ బి. సో వాయిడ్ సమ్. ఓకే, సమ్ అనే మెథడ్ ఏ క్లాస్ లో ఉంది, బి క్లాస్ లో కూడా ఉంది. సో ప్రతి మెథడ్ లో మనకు కామన్ గా తెలుసు పారామీటర్స్ అనేటివి ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకేనా? సో వాయిడ్ సమ్ ఏ క్లాస్ లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినాం, సేమ్ క్లాస్ బి లో కూడా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినాం. సో బట్ ఎలా ఉండాలి అంటే మెథడ్ నేమ్ అనేది సేమ్ ఉండాలి అండ్ పారామీటర్స్ కూడా సేమ్ ఉండాలి. సేమ్ మెథడ్ నేమ్ అండ్ సేమ్ పారామీటర్స్. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం ఏమని కాల్ చేస్తామంట? మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకేనా? సో వాట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్? మీన్ ద ప్రాసెస్ ఆఫ్, ఓకే క్లియర్గా విన్నామా, ద ప్రాసెస్ ఆఫ్ having the multiple method names, the same method name and same parameters in different classes. ఓకేనా? క్లాస్ ఏలో ఒక మెథడ్ ఉంది, క్లాస్ బిలో ఒక మెథడ్ ఉంది. ఆ రెండు కూడా ఎలా ఉండాలంట? మెథడ్ నేమ్ సేమ్ ఉండాలంట అండ్ యాజ్ వెల్ యాజ్ పారామీటర్స్ కూడా సేమ్ ఉండాలన్నమాట. సో అలా ఉంటేనే మనం దాన్ని ఏమని కాల్ చేస్తాము? మెథడ్ ఓవర్ రైడింగ్ అని చెప్పేసి కాల్ చేస్తాం అనమాట. ఓకేనా? సో మీకు డౌట్ రావచ్చు, సార్ సేమ్ మెథడ్ ఆన్ బి. సో రెండిట్లో కూడా సేమ్ మెథడ్ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏది కాల్ చేస్తే ఏది వస్తుంది? ఏలో ఉన్న మెథడ్ డిస్ప్లే అవుతుందా, మరి బిలో ఉన్న మెథడ్ డిస్ప్లే అవుతుందా? సో ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ మనం ఫాలో అయ్యేటప్పుడు ఏది ఇంపార్టెంట్ అంటే ఇన్హెరిటెన్స్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ద రూల్ నంబర్ 1 ఈస్ ఇన్హెరిటెన్స్ ఈస్ మ్యాండేటరీ. ఓకేనా? సో మెథడ్ ఓవర్ రైడింగ్ లో ఏం ఇంపార్టెంట్ అంట? ఇన్హెరిటెన్స్ అనేది ఉండాలన్నమాట. ఇన్హెరిటెన్స్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది కాల్ చేస్తామా? కాల్ చేయము. సో క్లాస్ ఏ ఉంది, క్లాస్ బి ఉంది, బట్ ఎలా ఉండాలి? రెండు కూడా పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ లో ఉండాలన్నమాట. అప్పుడే మనం దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అని కాల్ చేస్తాం. ఇన్హెరిటెన్స్ అనేది లేదనుకోండి, వి కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఏ మెథడ్ ఓవర్ రైడింగ్. అప్పుడే మెథడ్ ఓవర్ రైడింగ్ కిందికి రాదు. సో అందుకే రూల్ నంబర్ 1 చాలా ఇంపార్టెంట్. బోత్ ద మెథడ్ షుడ్ బి లైక్ పేరెంట్ అండ్ చైల్డ్. ఇన్హెరిటెన్స్ అనేది ఫాలో అవ్వాలి, అప్పుడే మనం దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. సో వాట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్? ద ప్రాసెస్ ఆఫ్ హ్యావింగ్ ద సేమ్ మెథడ్ నేమ్ అండ్ సేమ్ పారామీటర్స్ ఇన్ డిఫరెంట్ క్లాసెస్. అండ్ రూల్ నంబర్ 1 is very important, that is nothing but inheritance is mandatory. సో ఇన్హెరిటెన్స్ అనేది చాలా మ్యాండేటరీ అనమాట. దాంట్లో ఇన్హెరిటెన్స్ లేదనుకోండి, అసలు ఆ ప్రాసెస్ ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అని కన్సిడర్ చేయము. ఓకేనా? సో గైస్ మనకి ఇది ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలనుకోండి, సో ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి ఇంకా క్లారిటీ వస్తుంది గైస్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక క్లాస్ ఉంది గైస్, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ. ఓకేనా? ఏంటంటే క్లాస్ పేరు ఏ అనమాట. సో ఏ అనే క్లాస్ లో నా దగ్గర ఒక మెథడ్ ఉందన్నమాట. ఆ మెథడ్ పేరు ఏం పేరు అంటే వాయిడ్ డాగ్. ఓకేనా? డాగ్ అంటే నా మెథడ్ పేరు. సో నేను దీంట్లో ఏం పాస్ చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 పారామీటర్స్ ని పాస్ చేయాలి కదా నేను. సో నేను ఇక్కడ ఏం పాస్ చేస్తున్నా? 2 పారామీటర్స్ ని పాస్ చేస్తున్నాను. లేదంటే నేను సింపుల్ గా పారామీటర్స్ ఏం పాస్ చేయట్లేదు, జస్ట్ వదిలేస్తున్నా. సో వాయిడ్ డాగ్ అనే దాంట్లో నేను ఏం డిస్ప్లే చేస్తున్నా అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ SOPLN ఏం ప్రింట్ చేస్తున్నా? డాగ్ ఈస్ బార్కింగ్. డాగ్ ఈస్ బార్కింగ్. క్లియర్? సో మెథడ్ అనేది క్లోజ్ చేసినాం, సిమిలర్ గా క్లాస్ కూడా క్లోజ్ చేసినాం. సో I have one more class, that is nothing but a class B అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ B. ఓకే? సో క్లాస్ B లో ఏమున్నాయి మరి చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ వాయిడ్, ఇక్కడ డాగ్ అనే మెథడ్ తీసుకున్నాం కదా, ఇక్కడ సేమ్ ఏం చేస్తున్నా అంటే నేను డాగ్ అనే మెథడ్ తీసుకుంటున్నాను. సో సేమ్ పారామీటర్స్, సేమ్ మెథడ్ నేమ్ అండ్ సేమ్ పారామీటర్స్. సో ఇక్కడ నేను ఏం డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను మెథడ్ నేమ్ లో? ఫర్ ఎగ్జాంపుల్ SOPLN డాగ్ ఈస్ రన్నింగ్. డాగ్ ఈస్ రన్నింగ్ అనమాట. ఓకేనా? సో నేను మెథడ్ క్లోజ్ చేస్తున్నా, క్లాస్ కూడా క్లోజ్ చేస్తున్నా. సో ఐ వాంట్ టు హ్యావ్ సమ్ మెయిన్ మెథడ్. మన దగ్గర మెయిన్ మెథడ్ ఖచ్చితంగా ఉండాలి. వితౌట్ హ్యావింగ్ ద మెయిన్ మెథడ్ వి కెనాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. సో మెయిన్ మెథడ్ రాస్తున్న కంటిన్యూషన్ గా మనకి స్పేస్ లేదు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్
స్ట్రింగ్ ఆర్గ్స్. సో మెథడ్ ఓపెన్ చేసిన నేను. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఎవరికి క్రియేట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో వెన్ ఐ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద బి, ఏది పాస్ అవుతుంది, నాకు ఏది డిస్ప్లే అవుతుంది? చాలా మంది ఏమనుకుంటారు, బిలో ఉన్న మెథడ్ డిస్ప్లే అవుతుంది అనుకుంటారు, కాదు. ఏలో ఉన్న మెథడ్ డిస్ప్లే అవుతుంది అనుకుంటారు, కాదు. సో గైస్ ఇక్కడ మెథడ్ డిస్ప్లే చేసేది ఏంటి అంటే బిలో ఉన్న మెథడ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే చైల్డ్ క్లాస్ మెథడ్ విల్ ఓవర్ రైడ్ ద సూపర్ క్లాస్ మెథడ్. సో ఈ మెథడ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది, దీనికి క్రియేట్ చేసినా సరే, దీనికి క్రియేట్ చేసినా సరే. ఓకేనా? చైల్డ్ క్లాస్ మెథడ్ విల్ ఓవర్ రైడ్ ద సూపర్ క్లాస్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం డిస్ప్లే చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం డిస్ప్లే చేస్తున్నా, సో బి కదా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్న బి, ఓబీజే ఇస్ ఈక్వల్స్ టు న్యూ బి. క్లియర్? సో నాకు ఇప్పుడు ఏది పాస్ అవుతుంది, నాకు ఏది డిస్ప్లే అవుతుంది అంటే బిలో ఉన్న మెథడ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఎందుకు? ఏలో ఉన్నది ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓకేనా? సో బి మెథడ్ విల్ ఓవర్ రైడ్ ద ఏ మెథడ్. సో ఈ ప్రాసెస్ని ఏమని కాల్ చేస్తామంట, మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఏం లేదా, సింపుల్, సేమ్ మెథడ్స్ ఇవ్వండి, సేమ్ మెథడ్ నేమ్స్ అండ్ సేమ్ పారామీటర్స్. మెథడ్ నేమ్ సేమ్ ఉందంట, పారామీటర్స్ కూడా సేమ్ ఉన్నాయంట, బట్ విత్ డిఫరెంట్ క్లాసెస్. ఓకే, ఇది క్లాస్ ఏలో ఉంటుంది, ఇది క్లాస్ బిలో ఉంటుంది. దీన్ని ఏమంటామంట, మెథడ్ ఓవర్ రైడింగ్. బట్ హియర్ ఏది ఇంపార్టెంట్, మన కాన్సెప్ట్ మర్చిపోయినాము అంటే ఎక్స్టెన్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం, ఇన్హెరిటెన్స్ ఈజ్ మ్యాండేటరీ. సో ఎక్స్టెన్స్ ఎక్కడ నుంచి ఎక్స్టెండ్ అవుతున్నాయి, ప్రాపర్టీస్ మొత్తం కూడా ఏ నుంచి. సో ఎక్స్టెన్స్ ఏ, దీని పక్కన ఇది ఉండాలి ఖచ్చితంగా. సో ఇన్హెరిటెన్స్ ఫాలో అవుతేనే మనం దాన్ని ఏమని కాల్ చేస్తామంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అని చెప్పి కాల్ చేస్తాం. సో గైస్ లాస్ట్ ఒకసారి డిస్కస్ చేసేద్దాం. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ ద మెథడ్ ఓవర్ రైడింగ్? మీన్స్ the process of having the same method name and the same parameters in a different classes. Clear? And the subclass or the child class method will override the superclass method. And what is the rule number one, major important rule? The rule is nothing but the inheritance is mandatory. So guys, thank you for your wonderful information guys. So guys, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి, వీలైతే గంట కొట్టండి. థ్యాంక్ యూ గైస్.